ఆయనకి అవకాశమే లేదు కదా, మేము వడ్డీతో సహా చెల్లించుకుంటాం అన్నారు. అసలంటూ ఉంటే కదా వడ్డీ అనేది వచ్చేది. అసలు వీళ్ళకి అటువంటి అవకాశం ఇంకా నెక్స్ట్ ఇచ్చే పవన్ కళ్యాణ్ సింహ స్వప్నం. పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ రాదు. ఎందుకు రాదంటే పవన్ కళ్యాణ్ చేసే అభివృద్ధి పనులు అలాంటివి. రేపు పొద్దున కూటమి ప్రభుత్వంలో ఆయన కూడా అన్నారు, అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు ప్రెసిడెంట్ ఆయనే డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. తిరుపతి వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఫామ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నాను నేను. డిక్లరేషన్ ఫామ్ ఆయన భక్తుడైతే దేవభక్తుడే డిక్లరేషన్ ఫామ్ చేసి తిరుపతికి వెళ్ళి నేను కూడా భక్తుడినే నేనేం చెప్పొచ్చు కదా. అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడే డిక్లరేషన్ ఫామ్ ఇచ్చి తిరుపతి కొండలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. దీన్ని బట్టి మన ప్రజలందరూ అర్థం చేసుకోరా ఎటువంటిదో అని చెప్పి కల్తీ లడ్డూలు చేసి ఇవన్నీ ప్రేమ అందరికీ తెలిసిన విషయమే ఇది. దీన్ని ఏంటంటే ఇంకా ఇది చేసి వీళ్ళు ఇంకా కప్పిపుచ్చుకుని ఏదో సాగ్గా ఏంటంటే అందరూ సింపతి పొందాలని చూస్తున్నారు. లేకపోతే అంత ట్రాఫిక్ జామ్ అయిపోయి 6 గంటల సేపు గుంటూరు వెళ్ళి అంతమంది జనాన్ని పాపం ఇబ్బంది పెట్టి ఒకసారేమో అతను చనిపోయాడయ్య దాని కింద పడి అదేనా తెలుసుకోకుండా ఇది చేసి ఎటువంటి పర్మిషన్ లేకుండా వెళ్ళి ప్రజలందరూ చాలా ఇబ్బంది పెట్టారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే వాళ్ళు కన్ను తెచ్చుకొని స్వచ్ఛంగా ఒప్పుకొని ఇది మాకు తప్పైపోయిందని ఒప్పుకొని చేస్తే కొద్దిగానైనా భగవంతుడు క్షమిస్తాడు.